నమస్తే మహేష్ గారు. నమస్తే. ఈ నాగ చైతన్య, శోభిత గారిల ఎంగేజ్మెంట్ అయితే ఇవాళ జరగనుంది. ఈ ఎంగేజ్మెంట్ లేక అరేంజ్ మ్యారేజ్ అని కొంతమంది అంటున్నారు. లవ్ మ్యారేజ్ అని కొంతమంది అంటున్నారు. లవ్ కమ్ అరేంజ్ అని కొంతమంది అంటున్నారు. గతంలో చూసుకుంటే నాగ చైతన్య గారికి ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయ్యి వాళ్ళు కూడా డైవర్స్ తీసుకొని విడిపోవడం జరిగింది. ఇది సెకండ్ మ్యారేజ్ నాగ చైతన్య గారికి. సో ఎలా ఉండబోతుంది ఈ మ్యారేజ్? ఏంటి నాగ చైతన్య, శోభిత గారిల ఎప్పటి నుంచి పరిచయం అనుకుంటున్నారు మహేష్ గారు? నాగ చైతన్య అండ్ సమంత వాళ్ళ లవ్ చేసుకుని వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత ఏవో వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత కారణాలతో ఎవరికి వాళ్ళు మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారు. అది అలా పెడితే ఇప్పుడు శోభిత ధూళిపాల అనే ఆమె ఎక్స్ మన గతంలో ఆమె మిస్ ఇండియాగా ఎలక్ట్ అయినామా, ఆమెకి నాగ చైతన్యకి ఇట్లా ఒక ప్రేమ వ్యవహారం నడుస్తుందని గతంలో రూమర్స్ కొన్ని వచ్చినాయి. కానీ అది ఎక్కడ అయిందంటే అంత అది ఎస్టాబ్లిష్ అవ్వలేదు. రూమర్స్ అయితే ఉన్నాయి. కానీ గతంలో ఒకసారి ఇక్కడ హోటల్లో మన నాగ చైతన్య ఒక చెఫ్ తో సెల్ఫీ దిగుతుంటే అది జూమ్ చేసి చూస్తే ఎవరు బ్యాక్గ్రౌండ్ శోభిత ధూళిపాల కనిపించారు. అంటే గత ఒక 3 సంవత్సరాలుగా వీళ్ళ ప్రేమ వ్యవహారం నడుస్తుందని అనుకోవాలి మనం. ఇప్పుడు అది ప్రేమ అనేది పక్వానికి వచ్చి పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ రోజు ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది వాళ్ళది. కానీ ఇప్పుడు ఇది ఈ 3 సంవత్సరాల వాళ్ళ ప్రేమ వ్యవహారాన్ని పేరెంట్స్ కన్సల్ట్ చేసి మరి నాగార్జున గారు వాడు గతంలో జరిగిన నాగ చైతన్యం జరిగిన ఇది కానీ ఆ మ్యారేజ్ అతని డైవర్స్ దాకా వెళ్ళింది. ఈ వ్యవహారాలన్నీ వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఏదైనా ఒక సెటరేట్ చేసుకొని ఫ్యూచర్ ఎలా ఉండాలి ఏంటి అనేది. ఎందుకంటే నాగార్జున గారు కూడా అనుభవజ్ఞుడు, ఆయన కూడా ఇటువంటి మ్యాటర్లు. ఇంకొకటి నాగ చైతన్య మీద నాగార్జునకు కూడా మంచి అమితమైన ప్రేమ ఉంది కొడుకు మీద. మళ్ళీ ఇటువంటి దెబ్బ పడకుండా ఆయన మీద ఈయన కూడా మంచిగా ఒక డెసిషన్ తీసుకొని అన్ని సెటరేట్ చేసుకొని ఇద్దరు కూర్చొని మాట్లాడి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు మాట్లాడుకొని ఇది సెట్ చేసినట్టే కనబడుతుంది ఈ రోజు ఎంగేజ్మెంట్. నెక్స్ట్ వాళ్ళు పెళ్లి చేసుకొని ఇక్కడైనా నాగ చైతన్య వాళ్ళు మంచిగా జీవితం వాళ్ళు బాగుండాలనే కోరుకుంటున్నాము. ఈ జ్యోతిష్యులు వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు కూడా విడిపోతారు, మళ్ళీ ఇన్నాళ్ళే కలిసి ఉంటారు, ఇటువంటి మాటలన్నీ మానేసి మనస్ఫూర్తిగా వాళ్ళు ఎక్కడైనా వాళ్ళ జీవితాలు బాగుండాలి, మంచిగా ఉండాలి అని కోరుకున్నాం. ఓకే. నాగ చైతన్య గారి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే నాగార్జున గారు, అక్కినేని, ఎన్టీఆర్ అక్కడ నుంచే వాళ్ళు మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఈ శోభిత గారు అయితే మిస్ ఇండియా అని మీరు అంటున్నారు. మరి మిస్ ఇండియా అంటే ఈమె బ్యాక్గ్రౌండ్ కూడా బాగానే ఉందంటారా? మిస్ ఇండియా అయిన తర్వాతే ఎవరికైనా ఒక స్టార్డమ్ అవి వస్తాయి సహజంగా. ఏదంటే ఒక మిస్ ఇండియానో లేకపోతే సపోజ్ మన మిస్ హైదరాబాద్ ఎట్లా సెలెక్ట్ అయినా కానీ ఎవరికైనా ఒక స్టార్డమ్ అనేది ఒక సెలబ్రిటీ స్టేటస్ బిగిన్ అవుతుంది. అలానే అప్పుడు ఆమెకి దాని తర్వాతే మంచిగా ఆ స్టేటస్ అనేది వచ్చింది. దాన్ని నిలబెట్టుకుంటే ఆమె కూడా మంచి క్యారెక్టర్లు చేసింది. మన మేజర్ సినిమా మన ఈనాడు విశేష్ గారి దానిలో మంచి క్యారెక్టర్ చేసిందామా. ప్రస్తుతానికి అయితే ఆమె క్యారెక్టర్స్ చేసుకోవడం కూడా చేసుకున్నారు. అంతా వేరేగా ఏమీ లేదు, మంచిగా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రేమ వ్యవహారంలో మాత్రం ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఇద్దరు కలిసి మంచిగా ఉంటే అదే చాలు అనుకునే అందరూ అనుకుంటారు. అదే మనం కోరుకుంటాం. ఓకే మహేష్ గారు, థ్యాంక్ యూ.